సిరి వివాహం. సిరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా తగ్గిపోతుంది. అయితే కోపంగా ఉన్న సమయంలో దాని తీవ్రత అధికంగా ఉంటుంది. క్రీడలకు, వినోద కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వటం వలన ప్రారంభంలో వైవాహిక జీవితంలో మీ భార్యకు కొంత అసహనం ఏర్పడుతుంది. అయితే మీ గురించి మీ భార్యకు అర్థమయ్యాక ఆ సమస్య తొలగిపోతుంది. సిరి ఏ పని అయినా బాధ్యతగా చేస్తారు కాబట్టి మీ కుటుంబ సభ్యులు అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి మీ జీవిత భాగస్వామిగా వస్తారు. మీ ప్రవర్తన, హుందాతనం, అలాగే బాధ్యతగా చూసుకునే స్వభావం మీ జీవిత భాగస్వామిని సిరి మరింత దగ్గరగా చేస్తుంది. పెళ్ళయ్యే వరకు సిరి ఎక్కువగా ప్రయాణాలు చేసినా పెళ్ళయ్యాక సిరి ప్రయాణాలు తగ్గించి మీ కుటుంబంపై శ్రద్ధ పెడతారు. మీ పిల్లల పట్ల సిరి ప్రేమ, శ్రద్ధ అధికంగా ఉంటుంది. అయితే మీకుండే అతి ప్రేమ వలన లేదా వారిపై సిరి అతి జాగ్రత్త తీసుకోవటం వలన సిరి, మీ పిల్లలకు మధ్య వారి వయసు పెరిగే కొద్దీ కొంత అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. సిరి మనస్తత్వం. మనసులో ఒకటి దాచుకుని పైకి ఒకటి మాట్లాడే స్వభావం కాదు మీది. సిరి ఏ విషయాన్ని అయినా సూటిగా, స్పష్టంగా, నిజాయితీగా చెబుతారు. అదేవిధంగా సిరి నిజాయితీగా ప్రవర్తిస్తారు. సిరి దయా గుణం మరియు సేవా గుణం కలిగి ఉంటారు. అలాగే సిరి మోసాన్ని, అన్యాయాన్ని సహించరు. సిరి పరిధులు దాటని స్వేచ్ఛని కోరుకుంటారు. ఎదుటివారు కూడా మీతో అలాగే వ్యవహరించాలని కోరుకుంటారు. మీపై సిరి నమ్మకం అధికం. అలాగే మీ భవిష్యత్తు గురించి సిరి మంచి అవగాహన కలిగి ఉంటారు. సిరి ఆ పని అయినా ముందే ఆలోచించి ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలని కోరుకుంటారు. సిరి కొన్ని విషయాలలో పట్టుదల కలిగి ఉన్నప్పటికీ ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇస్తారు. సిరి సాధారణంగా తప్పు చేయరు. ఒకవేళ మీ కారణంగా ఏదైనా తప్పు జరిగినా హుందాగా ఒప్పుకుని దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. సిరి ప్రయాణాలు అంటే అధికంగా ఇష్టపడతారు. ఒక చోట రోజుల తరబడి స్థిరంగా ఉండలేరు. సిరి చేసే ప్రయాణాల్లో ఎక్కువగా దూర ప్రయాణాలు, ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రదేశాలు ఉంటాయి. అలాగే సిరి ఒంటరిగా ప్రయాణాలు చేయటం, సాహసోపేత ప్రయాణాలు అంటే ఇష్టం ఎక్కువ. అలాగే సిరి తరచుగా ఆధ్యాత్మిక కేంద్రాలకు, ఆలయాలకు కూడా వెళుతుంటారు. సిరి కొత్త విషయాలను చేర్చుకోవాలని, నూతన ఆవిష్కరణలు చేయాలనే ఆలోచనతో ఉంటారు. ఏదైనా సమస్యను పరిష్కరించడంలో సిరి మీరే సాటి. మీ ముందున్న సమస్యను సరిగా అర్థం చేసుకుని దానికి సరైన పరిష్కారాన్ని సూచిస్తారు. సిరి సాధారణంగా ఏ విషయానికి కూడా చలించరు. బాధ బయటికి కనపడకుండా చూసుకుంటారు. కానీ అష్టమ స్థానం మనఃకారకుడైన చంద్రుడిది అవటం వలన కొన్నిసార్లు అనవసర భయాలకు, అపోహలకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. ఒకసారి ఒక భయం కానీ, ఒక విషయం కానీ మీ మనసులోకి వస్తే అంత తొందరగా అది మీ నుంచి దూరం అవ్వదు. సిరి వ్యక్తిత్వ పరంగా ఎంత బలంగా ఉంటారో మానసికంగా అంత సున్నితంగా ఉంటారు. ముఖ్యంగా మీ కుటుంబ సంబంధ వ్యవహారాల్లో చాలా సున్నితంగా ఉంటారు. సిరి ఏ విషయాన్ని అయినా లోతుగా పరిశీలించి కానీ ఒక నిర్ణయానికి రారు. సిరి స్వేచ్ఛ అధికంగా కావాలి. ఇతరుల ఒత్తిడి ఉంటే ఏ పని చేయలేరు. అలాగే మీపై నమ్మకం లేకుండా అప్పగించే పనులను కూడా సిరి ముట్టుకోరు. సిరి ఏదైనా ముక్కు సూటిగా, నిజాయితీగా చెబుతారు. అందుకే చాలామంది తమ వ్యక్తిగత విషయాల్లో కూడా మీ సలహా తీసుకుంటుంటారు. సిరి స్నేహానికి కూడా అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎక్కడికి వెళ్ళినా కనీసం ఒక్కరితో అయినా సిరి స్నేహం చేయకుండా ఉండలేరు. అయితే మీపై ఒత్తిడి అధికంగా ఉంటే కోపానికి, అసహనానికి గురవుతారు. అలాగే సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను, చట్టాన్ని గౌరవిస్తారు. ఇంట్లో స్వేచ్ఛ ఉండదు అనే భావనతో సిరి ఇంట్లో కంటే ఎక్కువ బయట ఉంటారు.
ముఖ్యంగా మీ స్నేహితులతో సిరి ఎక్కువ సమయం గడుపుతారు. అవకాశాలను అందిపుచ్చుకోవడం, వాటిని సరైన విధంగా ఉపయోగించుకోవడంలో సిరి మీరే సాటి. నిర్మాణాత్మకమైన కొత్త ఆలోచనలను, నూతనత్వాన్ని సిరి ఎక్కువగా ఇష్టపడతారు. సిరి మార్చుకోవాల్సిన లక్షణాల్లో మొదటిది ఎదుటివారి ఆలోచనలను అర్థం చేసుకోకుండా వాళ్ళ ముఖంపై మీ అభిప్రాయాన్ని చెప్పటం. మీ వరకు సిరి అది సరిగానే అనిపించినప్పటికీ అది ఎదుటివారి మనస్సును గాయపరిచే అవకాశం ఉంటుంది. దాని కారణంగా మీ మధ్య సంబంధాలు చెడిపోవచ్చు. అలాగే సిరి మార్చుకోవాల్సిన మరో అంశం మీ ఆలోచనలో సిరి సమాజం కంటే చాలా ముందుండి మిగతా వారిని తక్కువగా చూడటం. సిరి ఒక విషయంలో గొప్పగా ఆలోచిస్తే ఇంకొకరు ఇంకో విషయంలో అంతే గొప్పగా ఆలోచించగలుగుతారు అన్న విషయాన్ని గుర్తించగలగాలి. అప్పుడే సిరి అందరితో మంచి బాంధవ్యాలను కలిగి ఉంటారు. సిరి ఇష్టాలు, ప్రయాణాలు, ఏ విషయాన్ని అయినా తమదిగా చూడటం, స్వేచ్ఛ, న్యాయం, ధర్మం. సిరి అయిష్టాలు, మెట్ట వేదాంతం, ఒకే చోట కట్టుబడి ఉండటం, పరిమితులు, నిరుత్సాహపరచడం, ఎక్కువ వివరాలతో కూడిన అంశాలు. సిరి ఆర్థిక స్థితి. సిరి డబ్బు సంపాదన విషయంలో, ఖర్చు విషయంలో పెద్దగా పట్టింపులు ఉండవు. మీ దగ్గర డబ్బు ఉంటే దాన్ని ఖర్చు చేయటానికి వెనుకాడరు. ఒకవేళ సమయానికి మీ దగ్గర డబ్బు లేకుంటే వేరే వారితో డబ్బు ఖర్చు చేయించడానికి కూడా వెనకాడరు. సాధారణంగా మీ ఆర్థిక స్థితి బాగుంటుంది కాబట్టి సిరి ఎంత డబ్బు ఖర్చు చేసినా అవసరానికి తగినంత మీ దగ్గర ఉంటుంది. అయితే సిరి డబ్బు నగదు రూపంలో మీ దగ్గర పెట్టుకుంటే మాత్రం అది ఖర్చు కాకుండా ఉండదు. సిరి వీలైనంత వరకు డబ్బు పొదుపు చేయటం కానీ లేదా దేనిలో అయినా పెట్టుబడి పెట్టడం కానీ చేయండి. దాని వలన మీ ఆర్థిక స్థితి మెరుగవుతుంది. అలాగే ఖర్చులు మితిమీరకుండా ఉంటాయి.